టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా, మరోవైపు స్పిరిట్, అలా తదుపరి అడుగులు సలా 2 వైపు పడుతున్నాయి. అందులోనూ మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో కూడా ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న కన్నప్ప షూటింగ్ తాలూకు ముఖ్యమైన షెడ్యూల్ న్యూజిలాండ్ లో జరుగుతుంది. తన కెరీర్ లోనే కాదు, మోహన్ బాబు ఫిల్మోగ్రఫీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఎపిక్ మల్టీ స్టారర్ కాస్టింగ్ లిస్ట్ చూస్తేనే ఆడియన్స్ మతులు పోతున్నాయి. అయితే ప్రస్తుతం కల్కి పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ రాజా సాబ్ కు వెళ్లే ముందు కన్నప్పలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం తదితరులు తారాగణంతో భారీగా రూపొందుతున్న కన్నప్పని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సీక్వెల్ ఉండొచ్చన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఇక ఒక్క భాగంలోనే కనీ విని ఎరుగని రీతిలో కన్నప్పని ఒక గ్రేట్ విజువల్ ట్రీట్ గా రూపొందించేందుకు విష్ణు టీం కష్టపడుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే శివరాత్రి టార్గెట్ గా ఈ మూవీ రిలీజ్ చేయనున్నారట. ప్రభాస్ ను శివుడి గెటప్ లో క్రియేట్ చేసిన ఏఐతోనే ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు. అయితే ప్రెసెంట్ కన్నప్పలో ప్రభాస్ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఇందులో శివుడి పాత్రలో కనిపించడం లేదట. ప్రభాస్ ఇందులో శివుడిగా, నయనతార పార్వతిగా కనిపిస్తారని ముందు నుంచి ప్రచారం సాగింది. ఆదిపురుష్ లో రాముడిగా మెప్పించాడు కాబట్టి గరళకంఠుడిగా డార్లింగ్ పరకాయ ప్రవేశం చేస్తాడనే నమ్మకం విష్ణుది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ క్యారెక్టర్ లో మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. దాని ప్రకారం కన్నప్పలో ప్రభాస్ శివుడి వాహనమైన నందీశ్వరుడిగా నటిస్తాడనే టాక్ నడుస్తుంది. శివుడిగా అక్షయ్ కుమార్ ని లాక్ చేశారట. ఓ మై గాడ్ 2లో ఆల్రెడీ ఇలాంటి పాత్రలో శభాష్ అనిపించుకున్నాడు కాబట్టి ఈ ఆలోచనపై కాస్త పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. కల్కి 2898 ఏడీలో శ్రీ విష్ణువు అంశతో కూడిన భైరవగా చేస్తున్న తరుణంలో మళ్ళీ కన్నప్పలో కూడా మహాశివుడిగా అంటే ఇబ్బంది అవుతుందని భావించి ప్రభాస్ వైపు నుంచే మార్పు కోసం రిక్వెస్ట్ వచ్చిందట. దీంతో విష్ణు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బృందంతో మాట్లాడి ఆ మేరకు దానికి అనుగుణంగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయించినట్టు తెలుస్తుంది. ఇంకా ప్రభాస్ తాలూకు షూట్ అయితే జరగలేదు, కానీ త్వరలోనే ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.